చంద్రశేఖర్ గారు, గుడ్ ఈవినింగ్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. ఓకే, సో నేను వినోదిని హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. సో మీరు వరి పంటల్లో ఆ, అంటే ఈ టెరాటెక్ అగ్రికల్చర్ ప్రోడక్ట్ ఈబైటోరియం వారిది వాడుతున్నారు కదా. సో దాని ప్రాసెస్ ఏంటి, మొదటి నుంచి మీరు ఎలా వాడారు, సో దానికి వచ్చిన లాభం ఏంటి, ఒకసారి మీ మాటల్లో చెప్పండి. నమస్కారం వినోదిని గారు. నా పేరు చంద్రశేఖర్ రెడ్డి. మాది వచ్చేసి నేటివ్ ప్లేస్ భద్రాద్రి కొత్తగూడెం. మా ముండుకుంట విలేజ్ అన్నమాట. లాస్ట్ సీజన్ అంటే రబీ సీజన్లో మేము ప్రయోగాత్మకంగా 1 ఎకరానికి మాత్రమే మన టెరాటెక్ ప్రొడక్ట్స్ వాడటం జరిగింది. అయితే ఈ టెరాటెక్ ప్రొడక్ట్స్ని మనకు వరిలో ఏ విధంగా వాడాలి అని అంటే, ఫస్ట్ మనం మొత్తం దున్నుకున్న తర్వాత దమ్ము అంటే ఆ, మనం అది మొక్కల్ని నాటడానికి రెడీ చేసుకున్నటువంటి పొలంలో మనం సాయిల్ హెల్త్ కేర్ని ఫస్ట్ డైరెక్ట్గా ఇసుకలో కానీ లేదా 2020 డిఏపిలో కానీ కలిపి మనం నాటడానికి ముందుగానే మనం చల్లుకోవాలన్నమాట. చల్లుకోవటం వల్ల కూలీలు దాన్ని తొక్కటం వల్ల అది భూమిలో ఇంకిపోతూ ఉంటుంది. సో మనం 48 అవర్స్ నుంచి 24 అవర్స్ నుంచి 48 అవర్స్ వరకు ఎలాంటి వాటర్ కానీ దానికి పెట్టకుండా ఉండటం వల్ల ఈ మనం వేసినటువంటి సాయిల్ హెల్త్ కేర్ ఎవ్రీథింగ్ అంతా కూడా భూమిలోకి ఇంకిపోతుంది. దానివల్ల భూమి అనేది సారవంతంగా అవుతుంది. అలాగే మనం పెట్టినటువంటి మొక్క అంటే మన వరి నారు ఏది మనము దాంట్లో మొక్కలు పెడతామో వాటి ఇమ్యూనిటీ పవర్ అనేది పెరగడము, ప్లస్ వాటి యొక్క పిలకలు అండ్ దుబ్బు అంటే నెంబర్ ఆఫ్ పిలకలు అనేవి చాలా పెరగటం జరుగుతుంది. దాని ద్వారా మనకి మంచి ఈల్డ్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఒక 15 నుంచి 20 డేస్ అంటే మనం నాటిన తర్వాత ఒక 15 డేస్ తర్వాత మనం ప్లాంట్ హెల్త్ కేర్ని ప్లాన్ చేసుకోవాలండి ఫస్ట్ దఫా. అలాగే ప్లాంట్ హెల్త్ కేర్ వచ్చేసి మనకు గ్రోత్ అనే దానికి పనికొస్తూ ఉంటుంది అనమాట. సో మొక్క యొక్క గ్రోత్ దశలో ప్లాంట్ హెల్త్ కేర్ని ఎవ్రీ 15 డేస్కి వన్స్ దాన్ని మనం చెప్పినటువంటి మోతాదులో స్ప్రే చేయాలి. స్ప్రే చేయడం ద్వారా 15 డేస్ ఆల్మోస్ట్ 45 టు 60 డేస్లో 3 టైమ్స్ స్ప్రే చేయడం ద్వారా మొక్క యొక్క ఎదుగుదల అనేది చాలా బాగుంటుందండి. ఈ ఎదుగుదల అనేది చాలా మంచిగా చాలా ఏపుగా వస్తుంది. ప్లస్ పిలకలు కూడా చాలా ఎక్కువ వచ్చినాయి కాబట్టి ఫర్దర్ చాలా బాగుంటుంది. అలాగే తర్వాత మనకు చిరు పొట్ట దశ ఎప్పుడు వస్తుందో ఆ టైంలో మనము అంటే ఈ ప్లాంట్ హెల్త్ కేర్ కొట్టే సమయంలో ఏంటంటే దాంట్లో మనము ఈ స్ప్రెడ్ కూడా యాడ్ చేసి కొట్టడం ద్వారా ఏమవుతుందంటే ఈ మందు అనేది మన ప్లాంట్కి అంటే మొక్కకి మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. అలాగే మూడవది వచ్చేసి మనకి ఫ్రూట్ హెల్త్ కేర్ వచ్చేసి మనకి చిరు పొట్ట దశలో ఫ్రూట్ హెల్త్ కేర్ ఇవ్వడం ద్వారా ఎటువంటి తాలు లేకుండా గింజలు అనేటివి చాలా క్వాలిటీగా రావటము, పిలకలు ఆల్రెడీ బాగా వచ్చాయి కాబట్టి కంకి అనేది బాగా రావటము, వచ్చినటువంటి మన గింజలు ఏమి అవి కూడా క్వాలిటీ అనేది బాగా ఉండటం వల్ల దానివల్ల ఏంటంటే మనకి వెయిట్ అనేది చాలా మంచిగా వస్తుంది, క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది. ఈ దశలో ఏంటి అని అంటే మనకి కొన్ని రోగాలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంటే దోమపోటు ఇట్లాంటివి వచ్చే ఉంటాయి. సో ఆ టైంలో ఏంటంటే మనము దీంతో పాటు మన ప్లాంట్ హెల్త్ కేర్తో పాటు ఫ్రూట్ హెల్త్ కేర్తో పాటు ఈ స్ప్రెడ్ని యాడ్ చేయడం ద్వారా మనం ఎటువంటి కీటకాలన్నిటి ఆశించకుండా చూసుకోవచ్చు. మంచి ఫలితం అంటే ఆల్మోస్ట్ 30 to 40% మనకు ఫస్ట్ సీజన్లోనే మనం ఈల్డ్ అనేది ఎక్కువ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. ఆల్రెడీ మనం అలాగే లాస్ట్ సీజన్లో 1 ఎకరానికి ఇవ్వడం ద్వారా మంచి దిగుబడి వచ్చిందండి. చాలా బాగా అంటే కొంచెం మేము లేటుగానే చేసాము. యాక్చువల్గా 15 డేస్ తర్వాత ఇవ్వడం జరిగింది, కానీ మంచి దిగుబడి అనేది తీసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ మేడం. సో వ్యాధులు వచ్చినప్పుడు రెపెలెంట్ వాడారా మీరు? ఆ రిపెల్లెంట్ యాక్చువల్గా దోమకాటు వచ్చినప్పుడు మనం రిపెల్లెంట్ వాడము. దాంతోపాటుగా యాక్చువల్గా ఫస్ట్ టైమే కాబట్టి దాంతోపాటుగా వేరే కెమికల్ కూడా అది రిపెల్లెంట్ కొట్టాము. దాంతోపాటు వేరే కెమికల్ కూడా కొట్టాల్సి వచ్చింది. అంటే కెమికల్ తో పాటు రెపెలెంట్ మిక్స్ చేసి కొట్టారా? అంటే లేదు మేడం, కెమికల్ సెపరేట్ కొట్టాము, రిపెల్లెంట్ సెపరేట్ కొట్టాము. కెమికల్ కి రెపెలెంట్ కి ఎన్ని డేస్ గ్యాప్?
అంటే అది వన్ డే మేడం, 1.5 డే అంతే మ్యాక్సిమం. ఆ, అంటే ఎందుకంటే ఇక్కడ మేడం దోమకాటు అనేది చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. ఒక్కసారి వచ్చిందని అంటే అది ఏం చేస్తుందంటే మేడం, దాంట్లో ఉన్నటువంటి ఆ పత్రహరితం ఏది ఉందో ఆ ఆకుపచ్చదనాన్ని మొత్తం పీల్చేస్తుంది అనమాట. సో దానికి ఫాస్ట్గా, చాలా ఫాస్ట్గా రియాక్ట్ అవ్వాలన్నమాట. రియాక్ట్ అయ్యే టైం మనం ఇచ్చామనుకోండి వాటికి, అదర్వైజ్ చాలా డ్యామేజ్ అనేది జరుగుతుంది. సో చాలా ఫాస్ట్గా రియాక్ట్ అయ్యి మనం స్ప్రే చేసుకోవాలన్నమాట. సో అందుకని కెమికల్ అయితే ముందు వాడారు, ఆ తర్వాత మీరు రెపెలెంట్ వాడారా 1 డే తర్వాత? అవునవును మేడం. ఓకే. ఓకే, సో చాలా మందికి ఉన్న డౌట్ మేడం మనం ఏంటంటే ఇచ్చింది 1 ఎకరమే మేడం, చుట్టూ మొత్తం ఉన్నదంతా కూడా కెమికల్ సంబంధించిందే కాబట్టి ఈ స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. అవును. సో దానివల్ల మీకు ఫాస్ట్గా రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది మేడం. దానివల్ల మనము దీనివల్ల కెమికల్ కూడా ఇవ్వాలి. దిగుబడి ఎంత వచ్చింది మీకు? దాని ఏమన్నా ఐడియా ఉందా? దిగుబడి మంచిగా వచ్చింది మేడం. యాక్చువల్గా దీన్ని సెపరేట్గా చేయలేదు వీళ్ళు, అంతా కలిపి కొట్టడం వల్ల. కాకపోతే మనం చూసినటువంటి అంటే పిలకలు వచ్చేసి వాటికి వీటికి చాలా తేడా ఉంది. ఆల్మోస్ట్ ఒక అవును. 30% మినిమం అయితే మనకు దానికి దీనికి తేడా వచ్చింది మేడం. తేడా వచ్చింది. ఓకే. యా యా ఓకే, సో వాళ్ళు థ్యాంక్ యూ సో ఏంటంటే మచ్. హార్వెస్టర్ ద్వారా మనం హార్వెస్టింగ్ చేయటం వల్ల అది మనం దాన్ని దీన్ని సెపరేట్ గా మనం వే చేయలేకపోయాను అనమాట. అదర్వైజ్ చాలా బాగా వచ్చింది మేడం. ఈసారి మాత్రం మనం రోడ్డు మీదనే వీఆర్ గోయింగ్ టు మేక్ ఏ బిగ్ క్యాంపెయిన్ ఆల్సో. అంటే మనం బ్యానర్స్ పెట్టేసి, సుధాకర్ రెడ్డి గారిది ఓన్ పొలం ఉంది మేడం, 6 ఎకరాలు మెయిన్ రోడ్డు మీద హైవేలో ఉంటుంది. సో డే 1 నుంచే మనం అక్కడ క్యాంపెయినింగ్ కూడా ప్లాన్ చేస్తున్నాము. సో వచ్చే వాళ్ళు ఫీల్డ్ విజిట్ ఎవరైనా వచ్చే వాళ్ళు కూడా అక్కడ మనం చూసుకునేటట్టుగా. ఎందుకనంటే చాలా పెద్ద కమతాలు, ఒక్కొక్కరు 40 ఎకరాలు, 50 ఎకరాలు, 100 ఎకరాలు చేసే రైతులు ఉన్నారు. వాళ్ళతో ఆల్రెడీ కొంతమంది తోటి మనం లాస్ట్ టైం కూడా మీటింగ్ చేసినాము. నేను మొన్న కూడా వెళ్ళొచ్చాము. మళ్ళీ వీక్లో 3-4 డేస్ వెళ్తాను. దమ్ము మన వ్యవసాయము ఇప్పుడు నాటే టైంలో ఆల్మోస్ట్ ఒక 1 వీక్ 10 డేస్ అక్కడే ఉండి కొంచెం గైడ్ చేసి వాళ్ళకి దాన్ని కొంచెం ఎక్కువ కమతాలకి, అంటే ఎక్కువ మొత్తంలో మనం చేసే విధంగా ఇంకా ప్రోత్సహిద్దామని చూస్తా ఉన్నాం మేము. అయితే ఇంకొక క్వశ్చన్, సో సాయిల్ హెల్త్ కేర్ ఎప్పుడైతే వాడారో, సో మీరు ఎట్ ఏ టైమ్ 1 లీటర్ 1 ఎకర్ కి టోటల్ గా ఎట్ ఏ టైమ్ వాడారా, లేదా 500 ml బాటిల్ ఒకసారి, 500 ml బాటిల్ లేదు ఒకసారి మేడం, వాడారా? 1 ఎకర్కి ఒకేసారి వాడేసినాం. ఒకేసారి మనం ఒక ఒకటేసారి, ఇంకా మళ్ళీ వాడక్కర్లేదు. 15-20 కేజీస్ ఇసుకలో కలిపేసి దాన్ని Hmm. మనం జల్లించడం జరిగింది మేడం. 15-20 కేజెస్ ఇసుకలో 1 లీటర్ సాయిల్ హెల్త్ కేర్ మిక్స్ సాయిల్ చేసి హెల్త్ టోటల్ నేల అంతా స్ప్రెడ్ చేసేసారు. ఆ 1 ఎకర్ ఏది ఉందో మేడం, ఆ 1 ఎకర్కి మొత్తం మనం చల్లించడం జరిగింది. ఆ తర్వాత ఒక మొక్క పైకి వచ్చాక చేసారా ప్లాంట్ హెల్త్ కేర్? అదర్వైజ్ ఒక 1 వీక్ 15 డేస్ తర్వాత ఆటోమేటిక్ గా స్ప్రే చేసారా ప్లాంట్ హెల్త్ కేర్? ప్లాంట్ హెల్త్ కేర్ అంటే అది యాక్చువల్గా మేడం ఫస్ట్ సీజన్ మనం చేసినప్పుడు అప్పటికే ఒక 15 డేస్ ఓల్డ్ అన్నమాట. మనం నాటిన ఓకే. తర్వాత 15 డేస్కి చేసాము. సో ఓకే. 15 డేస్కి చేసిన దానికి మనం ఇది ఇచ్చిన తర్వాత మళ్ళీ ఒక 10 డేస్ 18 డేస్కి వెళ్ళినప్పుడు మనకు పిలకల వల్ల చాలా తేడా కనిపించింది. ప్లస్ గ్రోత్లో చాలా తేడా కనిపించింది. 18 డేస్. అప్పటి నుంచి 18 డేస్ అప్పటి ఓకే. నుంచి మనం మళ్ళీ ఇది ఫ్రూట్ ప్లాంట్ హెల్త్ కేర్ 2 టైమ్స్ ఇవ్వటం జరిగింది. దాంతో పాటుగా మనం ప్లాంట్ కెమికల్ హెల్త్ కేర్. అనేది ఓకే. ప్లాంట్ హెల్త్ 18 కేర్ డేస్ తర్వాత ప్లాంట్ హెల్త్ కేర్ ప్లాంట్ హెల్త్ ఇచ్చారు. కేర్ ఇచ్చినాం. యా మేడం. ప్లాంట్ హెల్త్ కేర్ ఇచ్చాక అది ప్రపోర్షనల్ ఏం తీసుకున్నారు ప్లాంట్ హెల్త్ కేర్ అప్పుడు? ప్లాంట్ హెల్త్ కేర్ మనం యాజ్ పర్ ద ప్రపోర్షనల్ మనం 20 ml విత్ 40 ml వాటర్ అవును. సేమ్ అంటే దాని అది ప్రకారం ప్రపోర్షనల్ టోటల్ తీసుకున్నాం మేడం. టోటల్ ఎకర్కి సరిపోయిందా అది 20 ml వాటర్ పంపుది? 20 ml అది అది 3 టైమ్స్ ఇచ్చాం మేడం. 2 టైమ్స్ ఇచ్చినాం మేడం. మనకు టైం లేదు కాబట్టి 2 టైమ్స్ ఇచ్చాం ఈసారి. అంటే 15 డేస్ ఇంటర్వెల్. 15 డేస్ ఇంటర్వెల్లో 2 టైమ్స్ ఇచ్చినాం. మంచి గ్రోత్ వచ్చింది మేడం. మన వీడియోలో అయితే ఆల్రెడీ ఉన్నాయి దానికి సంబంధించిన. అంటే సీక్వెన్స్ అంటే ప్లాంట్ హెల్త్ కేర్ ఇచ్చాక అంటే 15 డేస్ అయ్యాక మళ్ళీ అప్పుడు ఫ్రూట్ హెల్త్ కేర్ స్టార్ట్ చేశారు మీరు?
ఎస్ మేడం, ఎగ్జాక్ట్లీ. ఎందుకనంటే మేడం మనకి ఈ పంట కాలం వచ్చేసి మాక్సిమం 3 months, అంతకంటే ఎక్కువ ఏమి అవును. ఉండదు మేడం. సో అవును. 3 months అంతే, 90 days నుంచి 100 days లో వచ్చేస్తుంది మనకు, చేతికి ఉమ్. వచ్చేస్తుంది. సో ఈ కాలంలో మనం ఈ 15 days 3 times, అదొక 2 times మనం ఇవ్వడం ద్వారా ఆటోమేటిక్గా మనకు పంట చేతికి వచ్చేస్తుంది. బై దట్ టైము మనకు ఏమంటారంటే ఆ ఆ మొక్క ఈ కంకిలో ఏముంటాయి మేడం, అవన్నీ ఆ, గింజ పోసుకొని మనకు కట్ చేయడానికి, హార్వెస్టింగ్ కి రెడీ అయిపోతుంది అన్నమాట. ఓకే. సో 2 interval లో ప్లాంట్ హెల్త్ కేర్ ఇచ్చాక నెక్స్ట్ సీజన్ అంటే నెక్స్ట్ స్టేజ్ లో ఫ్రూట్ హెల్త్ కేర్ మళ్ళీ 2 times ఇచ్చారా 15 days interval లో? ఎస్ మేడం, అవును. సో ఫ్రూట్ హెల్త్ కేర్ తర్వాత రెపెలెంట్ లాస్ట్ లో స్ప్రే చేశారు ఒకవేళ పురుగు పట్టింది అనిపిస్తే. ఫ్రూట్ హెల్త్ కేర్ ఇచ్చేటప్పుడే మనకి ఏంటంటే మేడం, రెండో టైంకి మనకు దోమకాటు ఆల్మోస్ట్ వచ్చేస్తుంది. దోమకాటు, ఆ టైంలో దోమకాటు రావటం, అప్పుడే మనం ఉమ్. రిపెలెంట్ ఇవ్వటము ప్లస్ దాంతో పాటు కెమికల్ కూడా వాడడం జరిగింది. అంటే కొంచెం సివియర్ గానే వచ్చాయి Right. అనమాట. ఓకే. ఓకే. సో దిస్ ఈస్ దానివల్ల ద మనం ప్రాసెస్ టోటల్లీ. ఓకే. ఎస్ మేడం, 100% ఇది ప్రాసెస్ మేడం. మనం రెగ్యులర్ గా చేసేది కూడా దానికి దీనికి అంటే కెమికల్ ఏదైతే ఇస్తున్నామో అవి కూడా అదే ఇచ్చే సీజన్ టైంలోనే ఒక 1 day అటు ఇటుగానే వీటిని కూడా వాడటం జరిగింది. సో మీరు వరి పంట పండించే స్టార్టింగ్ లో యూరియా డిఏపి వాడారా సైమల్టేనియస్లీ, అదర్వైజ్ ఓన్లీ టెరాటెక్ వాడారా? వేస్ మేడం, వాడినాం. ఎందుకనంటే ఫస్ట్ టైం కదా, మనం వచ్చేసి ఆల్మోస్ట్ 30% అనేది తగ్గించినాం. ఇంతకుముందు వాడేది ఒక 50 kgల బస్తా వాడేది, 50 kgల్లో ఆల్మోస్ట్ మనం ఒక 30 kgs వాడటము, మిగతాది తగ్గించడం జరిగింది. ఎందుకనంటే ఇక్కడ ఆల్రెడీ ఈ ప్లాంట్ హెల్త్ కేర్ మనం ఎప్పుడు స్ప్రే చేస్తామో మొక్క చాలా ఉమ్, ఆ, అంటే చాలా గ్రీనిష్ గా, అండ్ గ్రోత్ కూడా చాలా ఫాస్ట్ గా, చాలా హైట్ అనేది చాలా ఎక్కువ పెరిగింది మేడం. ఓకే. సో దానివల్ల మనం యూరియా అనేది, నత్రజని అనేది చాలా వరకు తగ్గించడం జరిగింది. అయితే ఎందుకంటే మీరు చెప్పండి. హైట్ ఎక్కువ అయిన కొద్దీ మనకు పొలం అనేది పడిపోవడం జరుగుతుంది మేడం. సో ఈ యూరియా కూడా గ్రోత్ కోసమే ఎక్కువ వేస్తాం కాబట్టి దాన్ని కొంచెం కట్ చేయడం జరిగింది మేడం. దాని క్వాంటిటీ అనేది కట్ చేయడం జరిగింది. సో మీరు టోటల్ 1 acre లో వరి పంటకు వాడిన యూరియా 30%. అవును మేడం, అవును. 30% మనం యాక్చువల్గా మొక్క వేసిన తర్వాత 15 days కి ఒక ఫస్ట్ కోట వేస్తారు మేడం. తర్వాత మళ్ళీ రెండో కోట అంతే, 30 to 35 days లో రెండో కోట, మళ్ళీ మూడో కోట వచ్చేసి ఈ పొట్ట దశలో వేస్తాం. పొట్ట దశలో వేసేటప్పుడు మళ్ళీ దాని గింజకు క్వాలిటీ రావడం కోసం 2020 డిఏపి ఇవి యాడ్ చేసి వేయటం జరుగుతుంది. దానివల్ల ఏంటంటే గింజ యొక్క క్వాలిటీ అది మన తాలు రాకుండా ఉండటం కోసం అది కూడా యాడ్ చేసి వేయటం జరుగుతుంది అనమాట. సో ఇది వేసినప్పుడు వాటిని ఆల్మోస్ట్ మనం ఈ ప్రపోర్షనేట్ గా ఏమనుకున్నామో ఆ విధంగా వాటిని కూడా తగ్గించడం జరిగింది. ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ చంద్రశేఖర్ గారు ఫర్ కోఆపరేటింగ్ టు దిస్ ఇంటర్వ్యూ యాక్చువల్లీ. సో థ్యాంక్ యూ సో మచ్ చంద్రశేఖర్ గారు. It is my responsibility, madam, and also really it is my responsibility as well as I would like, అంటే మనకు మన అనుభవాన్ని పంచుకోవడం ద్వారా నలుగురికి ఉపయోగపడుతుంది అంటే ఇంకా అంతకంటే మించిందే ఉంది మేడం. మంచిగా చేస్తున్నాం కదా మనం చేయాల్సింది. Yes, yes. సో థ్యాంక్ యూ సో మచ్ చంద్రశేఖర్ గారు, వండర్ఫుల్ షేరింగ్. ఇది ఎందుకు నేను అడిగాను క్వశ్చన్స్ అంటే యాక్చువల్లీ నేను చెప్పేది సబ్జెక్ట్. సో ఫార్మర్స్ అంటే మీ బ్యాక్గ్రౌండ్ అంతా ఫార్మర్స్ ది కాబట్టి మీరంతా ప్రాక్టికల్ చేసే వాళ్ళది కరెక్ట్ ప్రపోర్షనల్ అవన్నీ ఉంటాయి కాబట్టి నేను అడగడం జరిగింది. సో దీనివల్ల ఎవరికైతే అంటే ఫార్మర్స్ బ్యాక్గ్రౌండ్ లేదు, అగ్రికల్చరల్ ఎక్స్పీరియన్స్ లేదు, వాళ్ళకి ఉపయోగకరంగా ఉంటుందని నేను మీకు కొన్ని క్వశ్చన్స్ అడిగాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కోఆపరేటింగ్ అండ్ గివ్ దిస్ నాలెడ్జ్ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్.